ఒక సేవకుడు ఒక చోట మీటింగ్కి వెళ్ళడానికి ఆలస్యం అయిపోయింది, ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. మీటింగ్కి టైం అయిపోతుంది, వెళ్ళకపోతే సమయానికి రాలేదని ప్రజలు అంటారు, ఆ పిలిచిన కన్వీనర్ అంటాడు. కంగారు పడుతుండగా ఈలోపు ఒక మినిస్టర్ కారు వస్తుంది. ఆ కారు వచ్చేసరికి అన్నిటికీ దారేస్తున్నారు. ఆ కారు వెనక ఈ కారు కూడా బయలుదేరితే ఎక్కడ ఎంత ఆటంకం లేకుండా సమయానికి వెళ్ళగలిగారు. వాస్తవానికి వెళ్ళే దారి లేదు, కానీ దేవుడు ఆ సమయానికి కారుని తీసుకొచ్చాడు. ఒక సేవకుడి కారు ముందు ఒక మినిస్టర్ కారు వెళ్తుంటేనే అంత స్పీడ్కి వెళ్ళగలిగారే, గమ్యానికి అంత త్వరగా చేసుకోగలిగారే. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు మన ముందు దహించోగినిగా నడిస్తే ఏ సమస్య నీ ముందు నిలబడుతుంది? ఏ సమస్య నీ ముందు నిలబడగలుగుతుంది? ఆలోచించండి. నా ముందు దహించు అగ్నిగా నీవు నడవమని రోజు మీరు కోరుకోండి. దహించు అగ్నిగా ఆయన నిలబడితే ఎలాంటి శత్రువైనా నీ ముందు నిలబడలేడు. ఆమె చెప్పండి. ఎలాంటి శత్రువు నీ ముందు నిలబడి తోక కూడా ఆడించలేడు. ఆమె చెప్పండి.